గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నో మోర్ పాలిటిక్స్ సార్. నో మోర్ పాలిటిక్స్. చాలా 10 సంవత్సరాలు దానికోసం కష్టపడ్డాం. మనకు వచ్చే మంచి కాదు చెడు జరగలేదు. ఆత్మసంతృప్తిగా చేసేది మాత్రం అంతే. ఈ చాలు అది అనుకోండి. మీ జీవితం ధన్యం సార్. నిజంగా మిమ్మల్ని అంటే వింటూ ఉంటే మాకు ఎంత కనువిప్పు కలిగిందో చాలా విషయాల గురించి. మీకు ఇష్టమైన నటీనటులు ఎవరు సార్ ఫైనలీ? అంటే మీకు బాగా ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, ఏఎన్ఆర్ గారు, నటులు చాలా మంది ఉన్నారండి. అసలు వాళ్ళ గురించి మనం రెండో మాట మాట్లాడలేం. అద్భుతమైన నటులు, నటనకి పరాకాష్ట అనమాట. అట్లాంటి నటులు ఎంతోమంది ఉన్నారు. అయితే నేను ఏ సినిమా చూసినా నా అభిమాని నటుడు అని సినిమా చూస్తాను, డెఫినెట్గా చూస్తాను. కానీ ఎవరు బాగా చేస్తే ప్రతి సినిమా చూస్తాను. ఎన్టీ రామారావు బాగా చేస్తే ఎన్టీ రామారావు సినిమా చూస్తాను, నాగేశ్వరరావు గారు చేస్తే నాగేశ్వరరావు గారు చూస్తాను, అట్లా చూస్తాను. కానీ ఎందుకో తెలియకుండా మాత్రం కమల్ హాసన్ అంటే ఒక విధమైన ఇదండి. ఎందుకంటే అతను చేసిన క్యారెక్టర్స్ ఎవడో చేయలే. ఎప్పుడు ఏదో కొత్తదనం చేయాలని చూస్తాడు. అవును, కరెక్ట్ సార్ మీరు అన్నది. ఇప్పుడు మీరు చెప్తుంటే అనిపిస్తుంది అన్ని క్యారెక్టర్స్ ఎవరు చేయలేదు. ఎన్ని అసలు అభయ్ షణ్ముగి మీరు అదేది ఏ సినిమా అది ముసలాడి గెటప్లో ఉంటాడు ఇప్పుడు భారతీయుడు సినిమాకి ఆ మేకప్ వాళ్ళని అమెరికా నుంచి అక్కడి నుంచి పిలిపి వచ్చి ఇంగ్లాండ్ నుంచి యూకే నుంచి వచ్చి చేసుకున్నాడు. చేసుకొని ఆ రోజున అతను సిటీ బస్సులో ట్రావెల్ చేశాడు. తను ఎవరినో గుర్తుపడతారా లేదా అని. ఎవ్వరు గుర్తుపట్టలే. అంత ఫేమస్ హీరో సిటీ బస్సులో వెళ్తే ఎవరు పలుకుతా బీడీ కాల్చుకుంటాను, సిగరెట్ కాల్చుకుంటాను, అట్లా కొన్ని రోడ్లు ఏమంటే నడిచి వెళ్ళాడు. ఎవరు గుర్తుపట్టలే. వెంటనే అది ఓకే అని చెప్పి ఆ క్యారెక్టర్ చేశాడు. అంటే ఒక డిఫరెంట్ మనం కమల్ హాసన్ చూడడం అక్కడ. అవును, ఆ క్యారెక్టర్నే చూస్తాం మనం. అతను మేకప్ కానీ, ఆ నటన కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా అట్లా ఎన్నో చేశాడు. అవును, ఇన్ని రకాలు చేశాడు. ఇప్పుడు ఎవరు మీకు స్నేహితులు సార్? బాగా అందరూ స్నేహితులే. నాకు శత్రువు అనేవాళ్ళు లేడు. అది ఓకే, బట్ అంటే క్లోజ్ ఫ్రెండ్ రారా ఒరే ఒరే అని అనుకునే ఒరే అని స్నేహితులు లేరు. ఎవరు లేరు. ఏమండి 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 అంటే మీరు అది ఆ మర్యాదని అలా పాటించుకుంటూ వచ్చారు. అలాగే సార్ మీకు ఇష్టమైన పాటలు, ఎందుకంటే మీకు చాలా మంచి పాటలు పడ్డాయి. మీకు బాగా ఇష్టమైన పాటలు ఏ పాటలు సార్? మీ మీద చిత్రీకరించిన పాటలు చాలా ఇష్టమైనవి ఉన్నాయి. కానీ ఫలానాని ఇక నేను చెప్పలే. అంత సూపర్ డూపర్ హిట్ అయిన పాటలు ఏమి లేవు. అవును, ఉన్నాయి కదా సార్. మంచి క్లాసికల్ సాంగ్స్ మంచివి ఉన్నాయి. కళ్యాణ్ సినిమాలు చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అలాగే జయసుధారాయణ చేసిన సిరిమల్లె పువ్వులే నవ్వు చిన్నారి పాపల్లో అది ఒక అద్భుతమైన పాట. క్రాంతి కుమార్ తీసిన ఇంకో సినిమాలో దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్న పక్కన ఉన్నది సీతమ్మ, సిరిమల్లె నవ్వుల సీతమ్మ, ముందుకు రావే ముద్దుల గుమ్మ ముద్దుల గుమ్మ. అదే కదా సార్? కాబడతారు మీరు. థ్యాంక్ యూ సార్, పాడతాను. అలాగే వారాల అబ్బాయిలో కాకెమ్మ కాకి అని అందరూ కోయిల మీదను చిలకల మీద గోరికల మీద రాస్తారు. ఆ సినిమాలో కాకి మీద రాశారు. నా జీవితం కాకి లాంటిది, కాకి అందరికీ మేలే చేస్తుంది తప్ప అందరికి కీడు చేయదు అని చెప్పి ఆ కాకి మీద రాస్తూ చేసాం. తర్వాత కాకి మీద సినిమా తీస్తే ఎంత అయింది? అదేంటి బలగమా? బలగం పెద్ద హిట్ అయింది. మెయిన్ కాకే హీరో అందులో. అవును, ఆ కాకి మీద ఆ కాకి పిల్లని చేతితో పుచ్చుకొని పాడతా ఉంది. అది చాలా మంచి పాట. కల్పన కూడా మీదేనా సార్? మీ సినిమాయే. అందులో అనామిక కదా సార్ హిందీలో? కల్పన. అదే అనామికాయే కల్పన కదా. అందులో కూడా మంచి మంచి పాట. ఇంకో పాట ఉంది, నా హృదయంలో విరిసిన మందారం మెరిసిన సింధూరం కల్పన అది ఒక కల్పన అది నా కల్పన అంటూ చాలా మంచి పాట. మంచి మంచి పాటలు సార్ అన్నీ. ఏం యాక్చువల్లీ అంత సూపర్ డూపర్ హిట్ కాలేదు కదా, ఇవన్నీ ఇప్పటికి పాడుకుంటారు సార్ రియాలిటీ షోస్లో. అమరదీపంలో మంచి పాటలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు డాన్స్ అవి ఎలా నేర్చుకున్నారు సార్? అలాగే స్టెప్లు? అది ఒకటే నాకు భయంకరమైన ఇది. అయ్యో, మొట్టమొదటి సినిమా షూటింగ్ రోజున సాంగ్ పెట్టారు. సాంగ్ పెడితే అసలు రిఫ్లెక్టర్లు అప్పుడు ఇన్ని సాఫ్ట్ లైట్లు లేవు కదా. ఆ రిఫ్లెక్టర్లు వేస్తే 10 రిఫ్లెక్టర్లు వేసి కళ్ళు తెరమంటారు. కళ్ళు తెరవలేను, కళ్ళు ఎర్రబడిపోతున్నాయి. ఓరు నాయన ఇదేవి సినిమా రా బాబు, వెళ్ళిపోదాం అని కూడా అనిపించింది ఫస్ట్ 1-2 రోజులు. ఈ 3వ రోజు నుంచి అలవాటు పడ్డాం. ఇక అప్పుడేం చేసామంటే సాంగు డాన్స్ మాస్టర్ సుందర మాస్టర్ గారు అని తెలుసుగా, ఆయన మాస్టర్ మాకు మొదటి సినిమా జగమేమాయికి. ఆయనకేమో తమిళ్ తప్ప ఇంకో భాష రాదు, నాకేమో తెలుగు తప్ప ఇంకో భాష రాదు. ఆయన ఏదో చెప్పేవాడు, నాకు అర్థమయ్యేది కాదు, కన్ఫ్యూజ్ అయ్యేవాడిని.
అసిస్టెంట్ తారా మాస్టర్ అని అప్పుడు అసిస్టెంట్. ఆ తారా మాస్టర్ ఏమండి మీరు ఏమి ఇబ్బంది పెట్టకండి నేను నేర్పుతానని చెప్పి ప్రొడ్యూసర్ కూడా చెప్పి రోజు రాత్రిపూట రిహార్సల్ చేయించేది ఆవిడ. ఈ షార్ట్ చెప్పడం చేయించడం అంతా ఆవిడ చేసేది. అలా 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 కంఫర్టబుల్ అయ్యారు. అది చేసినప్పుడు ఆ తర్వాత సోమబాబు గారు అన్న ఒక డైలాగు నాకు బాగా నవ్వు వస్తూ ఉంటుంది. మామూలుగా షూటింగ్ చేసేటప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు 5-6 ఉంటారు కదా, పాట తీసేటప్పుడు ముఖ్యంగా అయితే లిప్పు మూమెంట్ ఎలా ఉందో చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, డ్యాన్స్ మూమెంట్ ఎలా ఉందో చూసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, బిగు సరిగ్గా ఉందా లేదా అని చూసేవాళ్ళు ఒకటి, ఇట్లా రకరకాలు చూస్తారు. ఒక రోజున వచ్చి ఒక ఆయన సార్ లిప్ సరిగ్గా కలవలేదండి అని అంటే, ఇగో ఇట్లా నా కండిషన్ పెడుతున్నా వాళ్ళు కాదయ్యా, మీకు లిప్ కావాలో హిప్ కావాలో చూసుకోండి. హిప్ కావాలంటే హిప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా, లిప్ కావాలంటే లిప్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. భలే భలే, నాకు అదే. సూపర్. సార్ విగ్గు పెట్టుకున్నారా మీరు? ఎందుకు సార్ విగ్గు మీకు? అప్పుడు మొదటి సినిమాకే పెట్టేశారు విగ్గు. అదే ఇదేంటంటే బాగానే ఉంది కదా నాకు విగ్గు ఎందుకండి అంటే వాళ్ళు అన్నారు గెటప్స్ రావండి విగ్గు లేకపోతే. అప్పట్లో అందరికి పెట్టేసేవారు. అవును, అందరికీ పెట్టేవారు. కరెక్టే సార్, అనేది రైటే. బట్ ఏదేమైనా సార్ మీరు మీ సంపూర్ణమైన అంటే ఆల్ ఫ్యాసెట్స్లో మీరు వెలగడం అన్నది, వెలుగు వెలగడం మాకు చాలా ఇన్స్పైరింగ్. మెయిన్ థింగ్ మీరు డెసిషన్స్ తీసుకున్న తీరు మాకు ఇవాళ ఈ తర్వాత తరాలకి చాలా ఉపయోగపడుతుంది సార్. అండ్ ఇవాళ నేను మొట్టమొదటి నేను చేసింది ఆచరించింది ఎవరికైనా చెప్పమంటే చెప్పేది కూడా, ఏ పని చేసినా కష్టపడి ఇష్టపడి చేయండి. ఇష్టం లేకుండా కష్టపడినా దానికి వాల్యూ ఉండదు. మీరు ఇష్టపడండి, కష్టపడండి, రెండు కరెక్ట్గా చేసుకొని వెళ్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. అదే సార్, ఇవాళ నేను కష్టపడుతున్నాను, ఇవాళ ఇష్టపడుతున్నాను చేస్తాను, రేపు పొద్దున్నే రమ్మంటే రాదు. మరి రావడానికి అది 1 సంవత్సరం పడుతావు, 2 ఏళ్ళు పడతావు, 3 ఏళ్ళు పడతావు, ఓపికగా ఉండాలి, భరించాలి. నేను మొట్టమొదటి బిజినెస్ మొదలుపెట్టిన రోజున నెలలో 29 రోజులు ₹1 అమ్మలేదండి. ఎక్కడో సందులో పెట్టావు. అది ఆయిల్ ఇంజన్స్ మా అన్ని పెద్దవి 5 వస్తాయి సంవత్సరానికి, నెలకి కోట. 5 అమ్ముకుంటే మాకు కొంచెం గిట్టుబాటు అవుద్ది. 5 ఉన్నాయి అవల. 29వ రోజున శనివారం ఆ రోజు వెళ్ళిపోదాంలే సినిమాకి వెళ్దాం తొందరగా, షాప్ క్లోజ్ 8కి క్లోజ్ చేసేవాళ్ళం, 7కి వెళ్ళిపోదామని అనిపించింది. అన్న తర్వాత మళ్ళీ ఎందుకు తిడతారేమో మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు కదా, వద్దులే 8కి వెళ్దాంలే అనుకున్నాం. 7:15కి కస్టమర్స్ వచ్చారు. ఇక్కడ తెలంగాణ నుంచి వరంగల్ దగ్గర నుంచి వచ్చారు. వచ్చి ఆయిల్ ఇంజిన్స్ కావాలండి అన్నది. అంటే కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ అంటే ఆ రోజుల్లో పెద్ద డిమాండ్ అనమాట. సరిగ్గా 5 నా దగ్గర ఉన్నాయి, 5 కావాలనే వచ్చారు. 7 o'clock కనుక నేను క్లోజ్ చేసి వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళు. 9 దాకా 10 దాకా ఉండి అవన్నీ చేసేసి వెళ్ళిపోయాం. ఆ నెలకోట 31వ తారీఖుతో అయిపోయింది. అప్పటి నుంచి ఒకటే అనుకున్నా, టైంను మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ ఉన్నా లేకపోయినా టైం ప్రకారం ఓపెన్ చేయాలి, టైం ప్రకారం క్లోజ్ చేయాలి. తర్వాత ఇష్టపడి చేయండి, ఏ పని చేసినా ఇష్టపడి చేయండి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తారు, మీకు ఎంత ఇష్టపడాలి. నేను ఎంత పెద్ద పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తాను, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర ఇంటర్వ్యూ చేస్తాను అని చెప్పటానికి ఎంత గర్వంగా ఉంటుంది. అలాగే నా కర్మ నేను హీరోయిన్ అవ్వాల్సింది పోయి ఇదిగో ఇట్లా అయిపోయింది నా జీవితం అనుకున్నారు. ఇది కూడా మీరు సరిగ్గా చేయలేరు. అవును, అంతే కదా సార్. ఏ పని నేను ఇష్టపడి చేయండి, కష్టపడి చేయండి, అదే మౌలిక సూత్రం. అండ్ అది మీ లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతుంది సార్. మీరు సాధించిన ఘనతలో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు మరిన్ని గొప్ప విజయాలు సాధిస్తారు ఇంకా అని మా అందరికీ ప్రేక్షకులుగా అభిమానులుగా అనిపిస్తుంది సార్. అలాగే మళ్ళీ మీ బ్యానర్లో మంచి అద్భుతమైన సినిమా వస్తుంది. అది కూడా తిరుగులేని మరొక హిట్, ఒక ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ అవుతుందని కోరుకుంటున్నాం సార్. అంటే అది పెద్ద హిట్ అవుతుందని కాదు, కానీ ముందు ట్రాక్లోకి వెళ్ళడానికి నష్టం లేకుండా వెళ్తే చాలు. వెళ్ళిపోతారు సార్. మీకు అన్ని బేసిక్స్ అన్నీ ఇంత క్లియర్గా ఉన్నప్పుడు ఎందుకు ఉండదు. మేము వెయిట్ చేస్తున్నాం సార్ టు సీ యువర్ వేరియస్ అదర్ మేనిఫెస్టేషన్స్. మురళీమోహన్ గారు, సాధారణంగా మీకు ధన్యవాదాలు, నమస్కారాలు సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.